లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ అన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో మొత్తం 16 కౌంటింగ్ కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. 4వ తేదీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవుతుందని, కౌంటింగ్ కేంద్రాలలోనికి మొబైల్ ఫోన్లను అనుమతి ఇవ్వమని కమిషనర్ తెలిపారు. ప్లాన్ తయారు చేసుకుని సిద్ధంగా ఉన్నాం. సో ఇవి కాకుండా ఈసారి కూడా వీవీప్యాట్ కౌంటింగ్ అన్నది కూడా మనం చేయడం జరుగుతాయి. అంటే 5 వీవీప్యాట్స్ అబ్జర్వర్ సమక్షంలో ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తూ ఆ 5 వీవీప్యాట్ ని కూడా సెపరేట్ గా ఒక బూత్ ఒకటి తయారు చేశాము, మీరు చూడవచ్చు. ఆ బూత్ లో కౌంట్ చేయడం జరుగుతాయి. ఇవి కాకుండా ప్రతి టేబుల్లో కూడా మీరు చూసుకుంటే కౌంటింగ్ సూపర్వైజర్ అని ఒకరు ఉంటారు, గెజెటెడ్ ఆఫీసర్, కౌంటింగ్ అసిస్టెంట్ అని ఒకరు ఉంటారు, గెజెటెడ్ ఆఫీసర్, మరియు మనకు మైక్రో అబ్జర్వర్ అని ఒక కేంద్ర డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒకరిని అక్కడ పెట్టడం జరుగుతాయి. ఇవి కాకుండా మనకు అబ్జర్వర్ టేబుల్ మీద కూడా ఒక 2 మైక్రో అబ్జర్వర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కూర్చుంటారు. ప్రతి రౌండ్ పూర్తి కాగానే దాంట్ నుంచి ఒక 2 మెషిన్స్ ని ర్యాండమ్ గా అబ్జర్వర్ గారు సెలెక్ట్ చేస్తూ మళ్ళీ దాన్ని రీకౌంట్ కూడా చేయిస్తారు. సో జస్ట్ టు ఎన్ష్యూర్ మన కౌంటింగ్ ప్రక్రియ కరెక్ట్ గా జరిగిందా లేదా అనే ఉద్దేశంతో ఇవి జరుగుతాయి. మన కౌంటింగ్ కు మన కంట్రోల్ యూనిట్ అని